మరి మనం కొన్ని వారములుగా ప్రత్యక్షపు గుడారమును గురించి నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. మరి ఆవరణంలో ఏం చూసాం మనం? ఆవరణంలో ఏమున్నాయి? బలిపీఠము, అలాగే ఇత్తడి గంగాళము. మరలా పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాం మనం. పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం, ఎడమ వైపు ఉండేటువంటి దీపవృక్షం. ఎన్ని కొమ్ములు ఉంటాయి దానికి? 7 ఉంటాయి. ప్రధానమైనది మధ్య ఉంటుంది. మొదట దాన్ని వెలిగించిన తర్వాత దాని నుండి మిగిలిన వాటిని వెలిగిస్తారు. ఏ దీపంతో అయితే మధ్యలో ఉన్నటువంటి కొమ్మును వెలిగిస్తారో ఆ దీపంతో కాదు మిగిలినవి, మరలా ఆ మధ్యలో దాని నుండి మిగిలినవి వెలిగిస్తారు. అంటే మొదట క్రీస్తు వెలిగింపబడి ఉన్నాడు, అనగా క్రీస్తు వెలుగు ఈ లోకానికి వచ్చి మనలందరినీ వెలిగిస్తుంది అనే దానికి సాదృశ్యంగా ఆ ప్రకారంగా చేస్తారు ఆ ప్రక్రియని. అయితే మరి మొదటి ప్రాముఖ్యమైన కొమ్ము యేసుక్రీస్తు అనుకున్నాం. దాని గురించి మనం నేర్చుకున్నాం. నిజమైన వెలుగు ఉండెను, లోకంలోనికి వచ్చి మనుషులను వెలిగించుచుండెను. అలాగే దాని నుండి వెలిగింపబడినటువంటి ఆ 6లో మొదటిది చూసాం. ఏంటది? ఆశ్చర్యమైన వెలుగు. ఈ 6 అయ్యేంత వరకు ప్రొజెక్టర్ లేదు మీకు. ఈ 6 అయిపోయిన తర్వాతే మరొకటి. మరి 2వ వెలుగును గురించి ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. 6 కొమ్ముల్లో 2వ కొమ్మును గురించి నేర్చుకుందాం. చూడండి, కీర్తనలు 56వ కీర్తన 12. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఇంతవరకు మీరు తోడేండి జరిగిస్తూ ఉన్నాయి కుడికి బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా మహిమ పొందారు, ఆరాధనలు బలపరిచారు, సాక్ష్యముల ద్వారా మహిమ పొందారు. ఈ సమయంలో శ్రేష్టమైన మీ మాటల ద్వారా కూడా మీరు మహిమ తెచ్చుకోండి. నిలబడి నన్ను మరుగు చేసి మాట్లాడండి. నా జ్ఞానము, దుష్టు జ్ఞానము నిర్మూలము చేయండి. ఆత్మనిర్పు జ్ఞానముతో వాక్యము చెప్పే కృప దయచేయండి. నిత్యం మీ సిలువ చాటు నన్ను మరుగుపరచి మీ నామాన్ని మాత్రమే హెచ్చించుకొనమని, ఈ ఆవరణం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకుని చేరివచ్చిన ప్రతి బిడ్డకు మేలు చేయమని యేసు నామములో ప్రార్థించి పొందున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యమైన వెలుగు మనలో ఉందో లేదో గమనించుకున్నాం. అలాగే ఈరోజు జీవపు వెలుగు మనలో ఉన్నదా? ఆశ్చర్యమైన వెలుగు, జీవపు వెలుగు. ఆశ్చర్యమైన వెలుగు అంటే క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురం చేసే వెలుగు మనలో ఉందా? మనం బుధవారం నేర్చుకున్నట్లున్నాం. అలాగే ఈరోజు జీవపు వెలుగు. ఈ జీవపు వెలుగు కలిగిన వానిలో కనబడేటువంటిది ఏంటి? చూడండి, మరలా 56:12. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. జారి పడకుండా ఉన్నామా మనం? జారిపోకుండా, పడిపోకుండా ఉన్నామా మనం? అలాగే ఎవరుంటారంటే జీవపు వెలుగు కలిగిన వాళ్ళు ఉంటారు. అలాగూ ఆత్మీయ జీవితంలో పడిపోయిన స్థితి, ఆత్మీయ జీవితంలో జారిన స్థితి, లోక సంబంధమైన మార్గాల్లో మనం నడుస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో, కొన్నిసార్లు కొన్ని ఆపదలు ఎదురవుతూ ఉంటాయి. మనకు అనుకుంటాం, అరే మళ్ళీ సడన్గా ఇలా బుక్ అయిపోయానే, ఈ రీతిగా అయిపోయానే, ఆ రీతిగా అయిపోయానని మనం అనుకుంటూ ఉంటాం.
జారిపోవటం, పడిపోవటం సహజంగా క్రైస్తవ్యంలో, ఆత్మీయతలో చాలా కామన్గా జరిగేటువంటిదే అంటారు చాలామంది. అందుకనే దానికి ఆధారంగా ఒక మాటను కూడా చదువుకుని మరి తృప్తి చెందుతూ ఉంటారు. ఏ మాట తెలుసు అది? చూడండి, అది సామెతలు 24, సామెతలు 24:16 చూడండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. చాలు. నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తాడంట. దీన్ని ఆధారం చేసుకుని ఏం చెప్తాం మనం? నీతిమంతుడే 7 మార్లు పడ్డాడు, నేను అంత నీతిమంతుడు కాదు కాబట్టి నేను ఎన్నిసార్లు పడాలి? చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వాక్యం. పడిపోయే వాళ్ళకి, జారిపోయే వాళ్ళకి, వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళకి ఇది చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, బలాన్ని ఇస్తుంది ఈ వాక్యం. ఎస్, నీతిమంతుడే పడిపోయాడు అంటే 7 సార్లు. నేనే పట్టుడు, నేను ఎప్పటికి నీతిమంతుడిని అయ్యాను కనుక అయినోడే పడిపోయాడంటే అవ్వనోడు ఇంకెన్నిసార్లు పడవచ్చు అనే మాటను ఆధారం చేసుకుని లోక సంబంధమైనటువంటి అనుభవాల్లో కొన్నిసార్లు మనం జారిపోతూ ఉంటాం. అయితే మరి ఇంకొక మాట నేను చదివిస్తాను చూడండి. ఈ మాటకు మరి ఏం చేయాలో చూడండి, అది కూడా చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 12. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చూడండి, ఇక్కడేమంటున్నాడు మరి? తాను నిల్చున్నానని తలంచుకొనువాడు పడకుండా జాగ్రత్తగా చూచుకోనాలి. జాగ్రత్తగా చూచుకోకపోతే పడిపోతాడు. పడినవాడు లేస్తాడు. కానీ స్పష్టంగా వాక్యం అంటున్న మాట ఏంటంటే పడకుండా చూసుకోవాలి. యేసు ప్రభువుకి మించిన నీతిమంతుడు ఉన్నాడా? లేడు. మరి ఆయన ఎన్నిసార్లు పడ్డాడు? ఎన్ని పర్యాయాలు జారిపోయాడు? ఒకవేళ ఆయన కనుక జారిపోయి ఉంటే ఇక చూడండి, ఇక జీవితకాలం అంతా ఆ రిఫరెన్స్ని ఆధారం చేసుకుని యేసు ప్రభువే జారిపోయాడు, నేను ఎంతటోనని కూడా చెప్పగలుగుతాం మనం. అంత తెలివైన వాళ్ళు ఉన్నారు. దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగా చేశాడంట, కానీ తంత్రాలు ఎక్కువైపోయినాయంట మనుషులకి. తంత్రాలు, మాయలు. చూడండి, ఈరోజు లోకంలో ఎంత మోసం జరుగుతుందో. ఒక మెసేజ్ వచ్చిందంటే అది మెసేజ్ క్లిక్ చేయగానే డబ్బులన్నీ పోతాయి. ఫోన్ వస్తుంది, ఫోన్ కాల్కి మనం రెస్పాండ్ అవుతాం. మేము బ్యాంకు నుండి చేస్తున్నామండి, ఇక అంతే. వాళ్ళు చెప్పినట్టుగా వచ్చిన ఓటీపీ చెప్పారంటే చాలా ఇక అయిపోయినట్టే. మొన్న మధ్య డాడీ చెప్తున్నాడు, స్టేట్ బ్యాంకులో ఒక ముసలావిడ బ్యాంకులో అమౌంట్ తీయటం కుదరక ఎలాగ తీయాలని ఆన్లైన్ అడుగుతుందంట. పక్కన ఒకడొచ్చి నేను తీసి పెడతానమ్మా అన్నాడంట. సరేనయ్యా అందంట, సంతకం పెట్టించుకోనంట. ఇక వెళ్ళాడు, కనపడలే. సాయంత్రం దాకా కూర్చుందంట స్టేట్ బ్యాంకులో. సాయంత్రానికి తెలిసిపోయింది విషయం. మనుషుల యొక్క తెలివితేటలు ఎంత గొప్పగా ఉన్నాయి అంటే, ఒక రకంగా ఆలోచిస్తే లోకంలో ఉన్నవాడి కంటే క్రైస్తవులో ఉన్నవాడి తెలివి ఇంకా ఎక్కువగా ఉంది. ఎంత తెలివి ఎక్కువైపోయిందంటే మరి ఈరోజు యేసు ప్రభు పేరు చెప్పుకుని ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఎన్నో మరి మనం ప్రతి క్రిస్మస్లో చూస్తుంటాం. ఒకప్పుడు క్రిస్మస్కి ముందు పెట్టేవాళ్ళు అనుకుంటా, ఇప్పుడు ఒక నెల రోజుల ముందు నుంచే స్టార్లు పెడతారు కదా. స్టార్ పెట్టేసి ఒకరోజు ఒక ఆయన చెప్తున్నాడు, వాక్యంలో విన్నా నేను. ఆ మరుసటి రోజు ఆదివారం అంట, ముందు రోజు పెట్టారంట స్టార్. ఎవడు రాలేదంట చర్చికి. ఏంద్రా అబ్బాయి ఏంటి రాలేదు, యవనస్తులు ఎవరు అని అంటే, దేవుడి పనిలో ఉన్నాగా రాత్రంతా. స్టార్ పెడుతుంది దేవుడి పని కదా.
దేవుడి పనిలోనే ఉన్నాం, రాత్రంతా ఎక్కడ రమ్మంటారు? ఎంత తెలివితేటలో చూడండి. మరి మన ఐతనగర్లో అయితే మరి ఆ క్రిస్మస్ రోజు ముందు రోజు వరుసగా జరుగుద్ది. అంతా రోడ్లన్నీ డెకరేషన్ చేయబడతాయి. ఇక ఒక తిరణాలే. ఇక ఎవరిని తెలిసినట్టు ఫోన్ చేసి, వెళ్ళావా అక్కడికే, చూసావా అది బాగుంది ఏందో అంటే, నేను అంటాను తెలివితేటలు ఇవి. మళ్ళీ అక్కడ అంతా త్రాగుతా చిందులేయటమే, మళ్ళీ ఇంకోటి ఏమి ఉండదు, తాగుతా చేయటమే అన్నీ. ఇది పేరుకి మనం క్రైస్తవులం, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మేము ఈ రీతిగా చాటుతున్నాం. తెలివితేటలు. లేఖనం అంటుంది, నీవు పడిపోకుండా జాగ్రత్త వహిస్తున్నావా? నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తాడంటే అర్థం, నీతిమంతుడైన వాడు కొన్ని సందర్భాల్లో బలహీనుడై పడవచ్చు, కానీ అతడు లేస్తాడు కదా. నీవు 7 మార్లు కాదు, 70 మార్లు కాదు, 70,000 కాదు, 70 లక్షలు ఎన్నిసార్లు పడి ఉండవో, మరి లేస్తున్నావా? అసలు ఎందుకు పడాలి? మనం తగిన జాగ్రత్త మనలో ఉండగలిగితేనే మనం పడిపోకుండా ఉండగలుగుతాం. ఆ జాగ్రత్త వహించిన వాడు లెక్కలేనన్ని సార్లు పడతాడు. సహజంగా కొత్త కారు కానీ కొత్త వస్తువు కానీ కొనటానికి వెళ్తాం. మనం ఒక వస్తువే అనుకుందాం అనుకోండి. సపోజ్ ఒక పాత్ర కొనటానికే వెళ్ళారు ఆడవారు. అతడు పాత్ర ఇచ్చాడు, చూడగానే తీసేయి అని తీసుకుంటారా? ఓకే ఇది మాదని తీసుకుంటారా? దానిని ఒక 10 నిమిషాలు పరిశీలన చేసి ఎక్కడన్నా సొట్లు ఉన్నాయా, గీతలు ఉన్నాయా, ఎక్కడన్నా లైట్ కన్నా పెయింట్ పోయిందా, ఎక్కడన్నా కొంచెం వాడినట్లు ఏమన్నా ఉందా, క్షుణ్ణంగా దాన్ని పరిశీలన చేసి 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 అప్పుడు కానీ తీసుకుంటాం. అలాగే మనం ఏమైనా వస్తువులు కొనటానికి వెళ్ళినా, నేనైతే మరి షాప్కి వెళ్ళినప్పుడు ఆడు చూపించిన వస్తువు నేను తీసుకోను. ఎందుకంటే ఒక 10 మంది చూపిస్తుంటాడు, ఒకళ్ళు చూసేప్పుడు కింద కూడా పడేయచ్చు కనుక ఆ లోపల సీల్డ్ ఉన్న తీయండి అంటాడు. ఒకసారి ఇలాగే మరి యాంప్లిఫైయర్కి సంబంధించిన మిక్సర్ కొనడానికి వెళ్ళాం. మేము వెళ్తే యమహా మిక్సర్ ఒకటి కొనడానికి వెళ్ళాం. చిన్నదే కానీ చాలా కాస్ట్లీ, 16,000 దాకా ఉంది. అది కొనడానికి వెళ్తే ఆ రోజు ఎందుకనో మిక్సర్ కొనడానికి వెళ్ళాం. వాడు డెమో ఉంటుంది అక్కడ ఒకటి, ఆ డెమో చూపిస్తూ ఉన్నాడు. ఇట్లా 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 మొత్తం అన్ని పెట్టని చూపిస్తూ ఉన్నాడు. మరి కొత్తది ఇవ్వమంటారా అని అంటే, నాతో పాటు వచ్చిన సహోదరుడు అన్నాడు, అన్న ఇది ఇప్పుడు వద్దులేండి తర్వాత తీసుకుందాం, ముందు యాంప్ తీసుకుందని వెళ్ళిపోయాం. 1 నెల తర్వాత వచ్చాం అదే షాప్కి. మేము వచ్చి ఇప్పుడు తీసుకుంటామని అంటే, ఇప్పుడు తీసుకుంటారా అని చెప్పి లోపలికి వెళ్ళి బాక్స్ తీసుకొచ్చాడు. బాక్స్ తీసుకొచ్చి దాన్ని బయటికి తీసి చూపిస్తున్నాడు మాకు. నాకు వెంటనే స్ట్రైక్ అయింది. నేను అన్నాను, ఈ మిక్సర్ మీరు డెమో పెట్టిన మిక్సర్ కదా అని అన్నా. అవునండి, డెమో ఏగా చూపించేది, మా దగ్గర స్టాక్ అయిపోయింది, అందుకని దీన్ని బాక్స్లో పెట్టాం. మేము డెమో ఏగా చూపించేది. కానీ డెమో చూపించిన రోజు నేను అంటే మిక్సర్ని ఎలా చూస్తారంటే, తీసుకునేటప్పుడు అన్నీ పనిచేస్తున్నాయో లేదు, అన్నీ హై వాల్యూమ్స్ పెట్టి, ఇంకెందుకంటే వీళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు చూసుకుంటారు ఇక ప్రతిదీ. అయినా డెమో పెట్టిందని మరలా మీరు లోపల పెట్టి ఎట్టా తీసుకొచ్చారని అంటే, మా దగ్గర లేవు, ఇది కూడా అమ్మడానికే. యాక్చువల్గా ఒక కంపెనీ ఎలక్ట్రానిక్ గూడ్ అనేది డెమో ఒక పీస్ వదిలేస్తుంది. అది టీవీ అయినా కానీ, టీవీ కూడా మనకి డెమోలు ఉంటాయి, అవి డెమో కోసం, అంతేగాని అవి తర్వాత స్టాక్ అయిపోతే ఇది నమ్మమని కాదు. అట్లా మనుషులలో ఉండేటువంటి మోసాలు కొన్ని, తెలివితేటలు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయం గురించి అన్ని లోపాలను మనం గమనించి కానీ ఒక వస్తువును స్వీకరిస్తామే, దేవుడు రేపటి రోజున మనకు పరలోక రాజ్యం ఇవ్వాలంటే మనల్ని ఎంత గమనిస్తాడు. ఈ లోకంలో దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగించాలంటే, దేవుడు అప్పగించే ఏ బాధ్యత వాల్యుబుల్గా ఉంటుంది. అది సంపాదించుకోవటం చాలా కష్టం. సంపాదించుకున్నటువంటి దానిని నీ లోపాలతో, నీ తప్పులతో పోగొట్టుకుంటే ఇంకంత మించిన దారుణం లేదు.
అందుకనే మన అనుదిన జీవితంలో దేవుని ఎదుట మనం ఎప్పుడూ నిందారహితంగా ఉండాలి. బహు జాగ్రత్త కలిగి మనం ఉండగలిగితేనే కొన్ని బాధ్యతలు చానాళ్ళు చూస్తాడు ఆయన. ఆయన ఒకడికి వెంటనే కొన్ని బాధ్యతలు అప్పగించడు, వెంటనే ఆశీర్వదించడు. పరిశీలన చేసి పరీక్షించి అప్పుడు ఇస్తాడు ఆయన. ఇచ్చిన తర్వాత కూడా గమనిస్తాడు నువ్వు జాగ్రత్తగా ఉంటావో లేదో అని. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు ఇచ్చాడు కదా కృప, ఇంకెట్టుంటే ఏమని అనుకుంటాం. కాదు, ఇచ్చిన తర్వాత కూడా గమనిస్తాడు ఆయన. నీకు ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నావా లేదా? మునుపటి ఆసక్తి, మునుపటి భయం, మునుపటి విధానంలో వాల్యుబుల్గా తన పనిని నువ్వు చేస్తున్నావా లేదా? క్రమశిక్షణగా తన పనిని నువ్వు చేస్తున్నావా లేదా? అన్నీ గమనిస్తాడు. ఇవన్నీ గమనించేటప్పుడు మనం ఎక్కడ కూడా పడిపోయిన స్థితిలో ఉండకూడదు. మనం పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? తాను నిలుచుచున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా. మరి ఏ విషయాల్లో మనము జాగ్రత్త నిలపాలి? 3 విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే నీలో గనక జీవపు వెలుగు ఉన్నట్లయితే నీవు జారి పడకుండగా నిన్ను ఆయన కాపాడుతాడు. అంటే నేను జారిపోకూడదు అనే జాగ్రత్తను వహిస్తావు, ఆయన సహాయం చేస్తాడు. నేను పడిపోకూడదు, నేను ఇలా చేయకూడదు అనేటువంటి మనస్తత్వం నీలో బలపడిన దాన్ని బట్టి ఆయన నీకు సహాయం చేస్తాడు. అసలు ఆ జీవపు వెలుగే నీలో లేకపోతే ఆయన ఏమాత్రం సహాయం చేయడు నీకు. కనుక మొదట మనమే ఒక అడుగు వేయాలి, అప్పుడు ఆయన నీతో ఉండి నీకు సహాయం చేస్తాడు. చూద్దాం మనం ఏ విషయాల్లో పడిపోకుండా జాగ్రత్త వహించాలో చూద్దాం. మొట్టమొదటిది తిమోతి మొదటి పత్రిక మంచి 6వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చాలు. ఇక్కడ అంటున్నటువంటి మాటను కనుక మనం గమనిస్తే, ధనాపేక్ష సమస్తమైన కీడునకు కొందరు దాన్ని ఆశించి ఏం చేస్తారంట? విశ్వాసం నుండి తొలగిపోతారంట, పడిపోతారు, జారిపోతారు విశ్వాసము నుండి. ఎందుకంటే ధనం అనేటువంటిది మానవుని జీవితంలో మానవుణ్ణి పడవేసేటువంటి ప్రధానమైన ఆయుధం, ప్రధానమైనది, ముఖ్యమైనది. ధనాశ చూపిస్తే ఎవరైనా సరే ఏదైనా వదులుకోవటానికి ఇష్టపడతారు, ఏదైనా చేయటానికి ఇష్టపడతారు. అందుకని చూడండి, కొన్ని పర్యాలు మంచిగా భక్తి చేస్తున్న వాడికి గనక కొంచెం డబ్బు రావటం మొదలైతే భక్తిని ప్రక్కన పెట్టి డబ్బు వచ్చే మార్గాల్లో పరిగెట్టడం మొదలేస్తాడు. అందుకనే ధనం వలన పడిపోయిన వారు అనేకులంట. దేవుడు అందుకనే కొన్ని సందర్భాల్లో మనకి ఎక్కువ ధనాన్ని ఇవ్వడు. ఇస్తే మనకు అసలు లిమిట్ ఉండదు, మనం అసలు ఇక లోపడం దేవునికి. ధనవంతులుగా జీవించేటువంటి అనుభవాలు వేరుగుంటాయి. అందుకే ధనవంతుడు లాజరును చూస్తాం మనం. ధనవంతుడు ఏం చేస్తాడు? ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఇక సుఖాన్ని రుచి మరిగిన వాడు కోరికల వెంబడి పరిగెత్తుతూ ఉంటాడే కానీ ఇంకా సంపాదించాలి, ఇంకా గొప్పగా బతకాలి, ఇంకనూ సుఖించాలి, సంతోషించాలి అనుకుంటాడే కానీ ఏమాత్రం కూడా తన జీవితంలో భక్తికి స్థానాన్ని ఇవ్వడు. అందుకనే లోకాసువార్త 18లో కూడా ఒక ధనవంతుడిని చూస్తాం. నిత్య జీవానికి ఏం చేయాలని అడుగుతాడు. నీ ధనం అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే మిక్కిలి వ్యసనపడి వెనుకకు తిరిగి వెళ్ళిపోతాడు తల వంచుకుని. కనుక ధనం మన జీవితాలలో చాలా డేంజర్ అన్నమాట. అందుకనే
ధనం వలన నేను పడిపోతానేమో అని నువ్వు జాగ్రత్త వహించాలి. జీవపు వెలుగు కలిగిన వాడవైతే నీవు ధనాన్ని గమనిస్తూ ఉండాలి. అందుకే అంటాడు, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టొద్దు, దాన్ని గమనించుకోవద్దు. ఇంకా మనం కొన్ని పర్యాలు మనం ఎక్కువ లెక్కలు వేసుకోవడానికి ఇష్టపడుతుంటాం. నా దగ్గర ఎంత ఉంది, మరలా రేపు కూడా లెక్కేస్తాడు, నా దగ్గర ఎంత ఉంది, ఇంత అయిపోతుంది, లాభం లేదు, ఏం చేయాలి? నాకు నిజంగా ధనం గురించి దేవుడు నేర్పిన నాకు ఒక అనుభవం. చేతికి దేవుని అమౌంట్ వచ్చినప్పుడు, అనగా దేవుని బిడ్డలు ఇచ్చిన కానుక కానీ ఏదైనా కానీ వచ్చినప్పుడు నాకు లెక్కేసుకోవటం అలవాటు లేదు. ప్రార్థన చేసి అక్కడ పెట్టేస్తా. నాకు ఎంత అవసరం మళ్ళీ అంత తీసుకుని వెళ్ళిపోతా. ఉన్న దాంట్లో నాకు ఎంత అవసరం అంత తీసుకుని వెళ్తా. కానీ నాకు ఎంత వచ్చింది, వీళ్ళు ఎంత ఇచ్చారు, ఇది లెక్కేసుకోవటం నాకు అలవాట్లేదు. మొదటి నుంచి బాక్స్లో ఉండేవి కనుక నాకు ఇంకా తెలిసేది కాదు. అది నా చేతికి ఉండేవి కాదు, వెళ్ళి కావలసినప్పుడు తీసుకునేవాడిని. ఈ మధ్యకాలంలో ఈ కరోనా రావటం వల్ల కొంత అమౌంట్ అకౌంట్కి వస్తుండేసరికి తెలుస్తుంది, కానీ చేతికి వచ్చేది మాత్రం నేను ఎప్పుడూ లెక్క వేయను. అక్కడ పెట్టేస్తాను, ప్రార్థన చేసి, ఎవరు కానుకిచ్చిన ప్రార్థన చేసి అక్కడ పెట్టేస్తా. అవసరమైనప్పుడు వెళ్ళి అక్కడ తగినంత ఉందా లేదని చూసుకుంటా, లేదంటే అకౌంట్కి వెళ్ళి అకౌంట్ నుంచి తీసుకుంటాను. ఈ అనుభవాన్ని దేవుడు నాకు మొదటి నుంచి నేర్పాడు. నాకు అనిపించేది ఫస్ట్లో ఇలాగ చేస్తే మంచిదేనా అని అంటే, నాకు ఒక దైవజనుడు వాక్యం నేను విన్నా ధనం గురించి. అప్పుడు నాకు అర్థమైంది, అయితే దేవుడు నేను పడిపోకుండా ఉండటానికి నన్ను ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. మనీని లెక్కలో వేయటం మొదలు పెట్టామంటే అరే అయిపోతున్నాయిగా అనిపిస్తుంది. ఎంత ఉంది, దీనికి ఎంత కట్టాలి, దానికి అంత కట్టాలి, దీనికి అనుకున్నాం అనుకోండి, అరే ఎంత కట్టేస్తే అయిపోద్దిగా, మళ్ళీ ఎట్లా, ఈ డౌట్ వస్తూ ఉంటుంది మనకి. కనుక దాన్ని అసలు మనం లక్ష్య పెట్టకూడదు అంటే అర్థం అంటే ఏటీఎంలో రాగానే లెక్కేసుకోకుండా తీసుకురమ్మని కాదు నేననేది. మనం దగ్గర ఉన్నటువంటి వాటి మీద దృష్టి నిలుపకూడదు. మనం అలా దృష్టి నిలుపుతూ ఉన్నామంటే ఇంకా కావాలనిపిస్తుంది. ఇంకెవడిస్తాడో, ఇంకేం చేద్దాం, ఇలాగ అనిపిస్తూ ఉంటుంది. కనుక ధనం అనేటువంటి దాని గురించినటువంటి జాగ్రత్త మనకు బాగుగా ఉండాలి. ఎప్పుడు మన మనసు ధనం మీద పెట్టకూడదు. మనం సంపాదించాలంటే ఏం చేయాలి, ఇంకేం చేయాలి, అట్లా పెట్టుకోకూడదు. దేవుడే ఇస్తాడు, తగిన సమయం దేవుడే ఇస్తాడు. మరి ధనం గురించినటువంటి నేను ఒక చక్కని మాట మీకు చెప్తాను. దానికంటే ముందుగా ఒక ఉదాహరణను మీకు చూపిస్తా. చూడండి, రాజుల మొదటి గ్రంథంలో దేవుని మనస్తత్వం మనకు అక్కడ అర్థమైంది. రాజుల మొదటి గ్రంథం, నేను చెప్పిన వచనాలు చదువు. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదట 5వ వచనం చదువుదాం. స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట చాలు. స్వప్నమందు దేవుడు సొలొమోను కనపడి, నేను నీకు, మన భాషలో చెప్పాలంటే నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఏది ఇష్టమో దాన్ని అడుగుము అని దేవుడు అతనితో చెప్పాడు. వరం ఇస్తానని అదే మనం ఇదివరకు అనుకునే వాళ్ళం కదా. దేవుడు ప్రత్యక్షమై కనుక నాకు ఏం కావాలని అడిగితే, నాకు 1 కోటి రూపాయలు కావాలయ్యా అంటాను అని చిన్నప్పుడు మనం అనుకుంటూ ఉండేవాళ్ళం. చాలామందికి కొన్ని పర్యాలు డబ్బు కొదువుగా ఉన్నవాళ్ళు కూడా, దేవుడు నాకు కళ్ళు మూసి కళ్ళు తెరిసరికి 1 లక్ష రూపాయలు ఇక్కడ పెడితే బాగుండు అలాగ అనుకుంటుంటారు. రాజు అయినటువంటి సొలొమోను జీవితంలో, తను రాజు అయిన తర్వాత దేవుడు ఒక రకంగా తనను పరీక్షిస్తూ, అలాగే తన జీవితంలో తనను ఆశీర్వదించుటకు పరీక్ష రూపంలో ప్రశ్నగా స్వప్నం ముందు కనపడి మాట్లాడతాడు. నీకేం కావాలో అడుగు, నేను ఇస్తాను అన్నాడు. మరి సొలొమోను ఏం అడిగాడో చూడండి 9వ వచనంలో. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు
వివేకము గల హృదయము దయచేయి. అంటే వరం అడిగినటువంటి దేవునికి ఈయన ఏం అడుగుతున్నాడంటే, నువ్వు అప్పగించావు నాకు ఒక బాధ్యత, ఈ రాజ్యం మీద నన్ను రాజుగా నియమించావు. ఆ రాజు ఏం చేయాలి? న్యాయం తీర్చాలి. యుద్ధాలు అనేటువంటివి కనుక వస్తే వివేకంతో ఆ ప్రణాళికలు వేయాలి. ఈ రెండు పనులేగా. ప్రజలను పరిపాలిస్తూ ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా నెమ్మదిగా ఉండాలి, వారి మధ్య వివాదాలు వస్తే తీర్చాలి. అలాగనే శత్రురాజుల నుండి ఏదన్నా యుద్ధాలు కనుక ఉన్నట్లయితే దానికి తెలివిగా వాటిని ఎదుర్కొనాలి. కనుక ప్రధానంగా ఇతను అడుగుతున్నాడు, మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చున్నట్లు నాకు వివేకము గల హృదయాన్ని ఇవ్వయ్యా అని అడిగాడు. ఇప్పుడు ఈ మాట దేవుని దృష్టికి ఎలాగుందో చూడండి. 10వ వచనం నుండి 14 దాకా చదువుదాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు ఇలా చెప్తున్నాడు, దీర్ఘాయువునైనను, చూడండి ఇక్కడ, ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక ఇక్కడ చూడండి, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. చాలు. ఈ మాటను మీరు గమనించినట్లయితే ఇంకేమన్నాడు? పైన దీర్ఘాయువు ఉంది, శత్రువుల ప్రాణం ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఐశ్వర్యము ఘనత ఇమ్మని నువ్వు అడగలేదు. మిగిలినవన్నీ కూడా అడగలేదు కదా. కానీ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడు? ఐశ్వర్యనైనను ఘనతనైనను నువ్వు అడగలేదు, అయినను నీకు నేను వాటిని ఇచ్చుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వరం, ఏ వరం కావాలి అని చెప్పి అడిగినప్పుడు, దేవానికి ఐశ్వర్యం కావాలి, నాకు గొప్ప పేరు కావాలి, మొత్తం శత్రువులు అనేవాడు నాకు ఉండకూడదు, నేను బ్రతికినంత కాలం నేనే గొప్పవాడిగా ఉండాలి అని అడగవలసిన వాడేమో రాజుగారు. కానీ అది అలాగ అడగకుండగా ఆయన ఏమడిగాడు? నువ్వు అప్పగించినటువంటి బాధ్యత సక్రమంగా నెరవేర్చడానికి తగిన జ్ఞానాన్ని, వివేకాన్ని ఇవ్వయ్యా. చూసారా? ఇక్కడ ధనాపేక్ష గనక ఈయనకి కలిగి ఉంటే అది ఇచ్చేవాడు కాదు ఆయన. ఐశ్వర్యం మీద మక్కువ, ఆసక్తి, ఇష్టం, ప్రేమ ఉండుంటే అది ఇచ్చేవాడు కాదు. ఈరోజు చాలామంది అనుకుంటారు, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లా, దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లా, చెయ్యట్లా, ఇంకా ఎంతకాలం నేను ఈ తక్కువ జీతంతో. నువ్వు కొన్ని పర్యాయాలు నువ్వు ఆలోచన విధానం మనకు ఎలాగుంటుందంటే, అంత ధనం ఉంటే సరిపోయిద్ది కదా, ఎంత ధనం ఉంటే సరిపోయిద్ది కదా అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నీ దృష్టి ఎప్పుడు ధనం మీదకి వెళ్ళవద్దు, నీకు అప్పగించిన బాధ్యత మీద ఉంచు. అంటే నీకు అప్పగించిన కుటుంబం, నీకు అప్పగించిన ఉద్యోగం, నీకు అప్పగించినటువంటి ఆత్మీయ జీవితం, దేవుని సన్నిధిలో నీకు అప్పగించినటువంటి బాధ్యత, వీటి మీద పెట్టు నువ్వు దృష్టి. నేను ఏనాడు ₹1 కోసం ప్రార్థన చేసి ఎరగను. అది శాలరీ అయినా కానీ, దేవుని సన్నిధిలో ధనమైనా కానీ, నేను ఏనాడు ఎరగను. ధనం గురించి నేను ప్రార్థన చేయటం నాకు తెలియదు ఇప్పటి వరకే. నేను చేసేదల్లా ఒకటి, నాకు అప్పగించిన బాధ్యత నేను నమ్మకంగా చేయటానికి సహాయం చేయ ప్రభువా. నశించు ఆత్మల కొరకు నేను కలిగి ఉన్నటువంటి ఆసక్తి ఎప్పటికీ అలాగే ఉండాలి. ఏ స్థాయికి వెళ్ళినా అలాగే ఉండాలి, ఎంత సంఘమైనా అలాగే ఉండాలి. ఈరోజు మనం అప్పగించబడినటువంటి బాధ్యతల మీద మనం దృష్టి నిలపకుండా లోకంలో వాళ్ళని చూసి డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలంటే అది రాదు. ఆయన ఇవ్వడు. ఇక్కడ రాజుగారు కనుక డబ్బు కోరుకుని ఉంటే అది వచ్చేది కాదు. కానీ నాకు అప్పగిచ్చిన బాధ్యత నేను సక్రమంగా చేయాలని ఆ జ్ఞానాన్ని అడిగాడు కనుక ఆయన అడగనటువంటి ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా ఇచ్చాడు దేవుడు. ఇంకేమంటాడు చూడండి, కిందకి వెళ్తే
నీవు నడచి వాటిని గైకొని నెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదన నేను. చాలు. చూసారా, ఇక్కడ మరొక విషయం కూడా మనకు అర్థమవుతుంది. అదేంటంటే ఐశ్వర్యము ఘనత అయితే మామూలుగా తన పరీక్షలో బాధ్యత మీద దృష్టి నిలిపాడని ఇచ్చాడు, కానీ దీర్ఘాయువును ఆటోమేటిక్గా ఇస్తానంటలా. ఇక్కడ ఏమంటున్నాడు, నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం అంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల దీర్ఘాయువునిస్తా. అంటే మన జీవితాల్లో కొన్ని మన బుద్ధిని బట్టి వస్తాయి, కొన్ని మన నడవడికను బట్టి వస్తాయి. మన నడవడికను బట్టి వచ్చేదే మనకు ఆయుష్, మన బుద్ధిని బట్టి వచ్చేదే ఈ లోకపు ఐశ్వర్యం. కనుక జ్ఞానం కలిగినటువంటి సొలొమోను జ్ఞానంతో అడిగాడు, అందుకే గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోనుకి దేవుడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనం ధనం విషయంలో పడిపోకూడదు. మనం ధనం పడేయటానికి ప్రయత్నిస్తుంది. ధనాశ కలిగి ఉన్నాము అని అంటే పడిపోవటానికి అది కారణం. కనుక ధనాన్ని లక్ష్య పెట్టకూడదు ఒకటి, ధనం మీద దృష్టి నిలపకూడదు ఒకటి. మూడవ చక్కని మాట ఉంది, అది చెప్పి ఈ మొదటి అనుభవాన్ని ముగిస్తా. హెబ్రీ పత్రిక 13:5 ఒక మాట ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. చూడండి, మూడవది ఇది. లక్ష్య పెట్టకూడదు, దృష్టి పెట్టకూడదు. మూడవది ఏంటో తెలుసా, కలిగిన వాటితో మనము తృప్తిగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. నాకు ఎప్పుడు ఈ మాట గుర్తుంటుంది. మన సతీష్ కుమార్ గారు, ఆయన హైదరాబాద్ మొట్టమొదటి వచ్చినప్పుడు ఒక రూమ్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాడంట. ఆ రూమ్ ఎటువంటిదంటే నుంచోటానికి వీల్లేదు. ఆయన నుంచుంటే రూఫ్ తగిలిది, అంటే నిలబడలేడు. ఈయనకంటే తక్కువ హైట్లో ఉంటుందంట అది రూఫ్, ఇట్లా వంగునే ఉండాలంట నడవాలంటే. అటువంటి దానిలో ఆయన కొన్ని సంవత్సరాలు ఉన్నాడంట. రూపాయి కూడా లేక నీళ్ళ అన్నంలో మిరగాయ, పచ్చిమిరగాయ మరి ఎండు మిరగాయ తెలియదు నాకు, మిరగాయ నంచుకుని తినేవాడంట. అందుకని ఇప్పుడు దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించినా కూడా వారంలో ఒకరోజు అలా తింటాడంట. ఎందుకంటే మునుపటి అనుభవం నేను మర్చిపోకూడదని వారంలో ఒకరోజు అలా తింటాడంట. మన జీవితాలలో మనం కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటున్నామా? తృప్తి 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 సాటిస్ఫాక్టరీగా ఉంటున్నామా? ఆ తృప్తిని మనం నేర్చుకోవాలి. మొదట పేదరికం ఇస్తే పేదరికంలో తృప్తిగా ఉండు, బాధలు ఇస్తే బాధల్లో తృప్తిగా ఉండు. అంటే అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి దేవుడు ఉందనుకోండి, మనకి ఆయన ఇచ్చాడు అనుకోండి పరీక్షించడానికి, తృప్తిని కనపరచు. అంతేగాని వేదనతో ఏంటి ప్రభు అనొద్దు, తృప్తిగా ఉండు. ప్రభా నేను అనుకుంటాను చేదు నీళ్ళు ఆయన ఇచ్చినప్పుడు ప్రభు మాకు తృప్తిగా ఉంది అనాలేమో వాళ్ళు. ఏంటిది అన్నారు వాళ్ళు. ఆహారం ఏమి లేక ప్రభు ఆహారం ఏం లేదు మేము తృప్తిగా ఉన్నాం ప్రభు నువ్వు మాకున్నావు అనాలేమో వాళ్ళు. ఏంటయ్యా ఇది, అక్కడే మాంసం తినొచ్చాం, ఇక్కడికి వచ్చేసరికి ఏమీ లేదు. అంటే దేవుడు ప్రతి విషయంలోనూ తృప్తి నీకు అలవాటైతే నీకు దేన్ని కోరుకోబుద్ధి కాదు. ఎందుకు దేవుడు ఇచ్చిందని తృప్తికి వెళ్ళిపోదాం. కనుక ఈ మూడు విషయాలు మనం దృష్టి నిలిపితే నీవు పడిపోవటానికి అవకాశమే లేదు. అపవాది ధనం అనేటువంటి ప్రధానమైన బాణాన్ని ఉపయోగించి నిన్ను పడేయటానికి అవకాశమే లేదు. గెహజీ కలిగిన వాటితో తృప్తిగా ఉంటే ఆ పరిగెత్తాల్సిన పనే ఉంది. తృప్తి లేదు కనుక పరిగెత్తాడు. దేవుడేమో ఒకడిని పేదరికంలోనే ఒకడిని లేమిలోనే ఉంచాలని ఇష్టపడ్డు. కొన్ని సందర్భాల్లో మనం పరీక్షించడానికి ఆ పరిస్థితి వచ్చింది. ఆ పరీక్షలో నువ్వు గెలవటం అంటే అర్థం తెలుసా, తృప్తిని కనపరచాలి. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ సిచ్యువేషన్, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ లైఫ్. ఈ జీవితం నాకు బాగుంది ప్రభా, నేను తృప్తిగా ఉన్నాను ప్రభా, నువ్వు నన్ను నడిపిస్తున్న మార్గంలో నేను తృప్తిగా సంతోషంగా ఉన్నాను ప్రభా. ఈ మనస్తత్వం మనం కలిగి ఉండాలంట దేవుని దగ్గర.
అందుకనే మన అనుదిన జీవితంలో దేవుడు ధనం విషయంలో మనం పడిపోకుండా తృప్తిని నేర్పిస్తూ ఉంటాడు మనకి. కొన్ని సందర్భాల్లో పొంగి పొరలే అనుభవంలో నడుస్తాం, కొన్ని సందర్భాల్లో లేమి అనుభవం నడుస్తాం, కొన్ని సందర్భాల్లో బొటాబొట అనుభవాలు, కొంచెం జాలిద్ది కొంచెం జాల్లో. ఏ అనుభవంలో మనం నడిచినా తృప్తిగా ఉండాలి, అంతేగాని అంతకు మించి మన ఆలోచన వెళ్ళకూడదు. ఈ రీతి అనుభవాల్లో కనుక మనం ఉండగలిగితే జీవపు వెలుగు కలిగిన వాళ్ళం మనం. అంటే పడిపోకుండా జారిపోకుండా జాగ్రత్త పడుతున్న వారము. ఇది మొదటి అనుభవం. రెండవది మనల్ని పడవేసేటువంటి రెండవ అనుభవాన్ని చూద్దాం. చూడండి, సామెతలు 23:27. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. గొయ్యిలో గుంటలో పడే అవకాశం కూడా ఉంటుంది మనకి. ధనం ద్వారా పడిపోతాడు ఒకడు, అలాగే పరస్త్రీల ద్వారా పరపురుషుల ద్వారా కూడా పడిపోతాడు. మరి ఇలాగ పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీని గురించి లేఖనంలో ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. నేను సమయం అయిపోతుంది, త్వరగా నేను ముగించేస్తాను. 3వ అనుభవం కూడా చెప్పి నేను ముగిస్తా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. మరియు అది జార స్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. చాలు. ఏదంట రక్షించేది? జార స్త్రీ నుండి, పరస్త్రీ నుండి నిన్ను రక్షిస్తుంది. ఏమి రక్షిస్తుంది? ఆ పైన రాయబడిన మాటను చూద్దాం. మొదటి 2 వచనాలు. నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ వద్ద దాచుకొని ఎడల, హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల. చాలు. జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేకము లేని సుందర స్త్రీ అంట. ఎటువంటిదంట? పంది ముక్కుకు బంగారపు కమ్మి అంట. పందికి బంగారం వేస్తే అందంగా ఉండిదా? పందికి బంగారం అంతా దిగేశారనుకోండి, చూడ చక్కగా ఉంటుందా పంది? పోనీ సూట్లు వేస్తే ఏమన్నా? ఇప్పుడు సహజంగా అమెరికన్స్ పెట్ యానిమల్స్కి, పిల్లులకు కానీ కుక్కలకు కానీ అది దొడుకుతూ ఉంటారు. వాటికి సంబంధించిన క్లాస్ తొడుగుతూ ఉంటారు. పందికి ఎవరన్నా దొడవటం చూసారా? అంటే బాగోదనే కదా. అంటే స్త్రీలకు ఉండవలసినటువంటి లక్షణం వివేకము లేని సుందర స్త్రీ అంట. ఎట్లుంటుందంట? పంది ముక్కుకు బంగారపు కమ్మెను పెడితే ఎలాగుంటుందో అంత చక్కగా ఉంటుందంట. అంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మానవాళి కొన్ని పర్యాయాలు అసహ్యమైన కార్యాలకు లోబడుతూ ఉంటారు. పరస్త్రీలు, పరపురుషులు, వారితో సాంగత్యం, వారితో అక్రమ సంబంధాలను కలిగి ఉంటారు. వీటి వలన పురుషుడి వలన స్త్రీలు పడిపోతుంటారు, స్త్రీల వలన పురుషుడు పడిపోతుంటాడు. ఏంటి కారణం అనంటే తగినటువంటి జ్ఞానము లేక. సంసోనుకి దేవుడు ఎంతో బలాన్ని ఇచ్చాడు. ఫిలిస్తీన్ని హతమార్చుదామని ఎన్నుకున్నటువంటి వాడు సంసోను. కానీ ఒక వేశ్యను వాళ్ళు, శత్రువులైనటువంటి ఫిలిస్తీన్లు ఒక వేశ్యను తన యొద్దకు పంపించి తన రహస్యాన్ని తెలుసుకున్నారు వాళ్ళు. దానివలన సంసోను జీవితం పతనం అయిపోయింది. దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి, దేవుళ్ళు జీవిస్తున్నటువంటి కొందరిని చెడుపుటకు, పడవేయుటకు అపవాది ఉపయోగించేటువంటి, తగ్గించుకొద్దిగా, ఒక బాణమే పరస్త్రీలు కానీ పరపురుషులు కానీ. కనుక జ్ఞానం కలిగి ఉండాలంట, వివేకం కలిగి ఉండాలంట. కొన్నిసార్లు నేను ఇప్పుడు ఈ మధ్య చేయట్లేదు, కానీ ఇదివరకు ఏం చేసేవాడినంటే, మన సూర్య కానీ ఇంకొందరు ఎవనొస్తున్నారు, వారు రాగానే మొదట ఫోన్స్ లాక్కునేవాడిని.
వాళ్ళతో చెప్పేవాడిని కదా, ముందు రాగానే ఫోన్ తీసుకునేవాడిని. ఏంటి బ్రదర్ అనేవాడు, ఓపెన్ చేయనేవాడిని. పాస్వర్డ్ చెప్పి ఓపెన్ చేస్తాను, ఓపెన్ చేసేవాడిని. వీళ్ళతో చాటింగ్ చేస్తే, ఎవరు వీళ్ళు? ఫ్రెండ్స్. నీ బొంద, ఎందుకు వీడు ఫ్రెండ్స్ నీకు? ఆడపిల్లలు ఫ్రెండ్స్ ఏంది నీకు? ఇది తీసే, అది తీసే. కొన్ని ఫొటోస్ ఉండేవి, కొంచెం బయట వేరే ప్లేసెస్కి వెళ్ళి వీళ్ళు దిగుతూ ఉంటారు. ఫ్రెండ్షిప్ వల్ల రేపు ఏమైపోద్ది? టైటానిక్ షిప్ అయిపోద్ది. అంత పెద్ద షిప్పే మునిగిపోయింది కదా. ఫ్రెండ్షిప్ అని చెప్పి చివరికి అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలోనికి మారిపోతుంది. ఈరోజు పరస్త్రీ పరపురుషుడు, నీకెందుకు ఆ చాటింగ్లు ఎందుకు, ఆ టాకింగ్లు ఎందుకు? నువ్వు చేసే పని నువ్వు చేయొచ్చు కదా. కాస్త సరదాగా అండి, కాస్త కాలక్షేపం అండి. ఇవే జ్ఞానం వివేకం లేనోడు చేసేటువంటి పనులు. దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనం అజ్ఞానుల్లాగా ప్రవర్తిస్తుంటాం. కొన్నిసార్లు అజ్ఞానపు మార్గాలు నడుస్తుంటాం, అవివేకపు మార్గాలు నడుస్తుంటాం. అందుకే అంటున్నాడు, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల. వివేకంతో ఉండు. వ్యర్థమైన పనులు చేసావా, రేపు ఒక గుంటలోనో గోతులోనో పడిపోతావు. వ్యర్థమైనటువంటి సమయాన్ని వ్యర్థమైన ప్రదేశాల్లో ఖర్చు చేసావా, వ్యర్థమైన వ్యక్తులతో గడిపావా, రేపటి రోజున నీకు గొయ్యే. ఆ గొయ్యిలోకి వెళ్ళకముందు ఇంకో గొయ్యిలో పడతావు. ఆ గొయ్యిలోంచి తీసి ఇంకో గొయ్యిలో పెడమే, ఇంకంతమించి ఏం జరగదు. కనుక మనిషిని పడవేసేటువంటి రెండవది ఈ అనుభవం అన్నమాట. దీని నుండి బయటికి రావాలంటే మనకి ఏముండాలంట? జ్ఞానము, వివేకము. ఆ వివేచన కొరకు మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అనుకునేవాడు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ముఖ్యంగా పెళ్లి కానటువంటి వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి ఈ విషయాన్ని గురించి. ఇది రెండవ అనుభవం. మూడవది చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. చూడండి, మూడవది కీర్తన 19వ కీర్తన 13. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. చాలు. దురభిమాన పాపములు, ప్రెజంషియస్ సిన్ అని రాయబడి ఉంది. దానికి అర్థం, తెలుగులో ఒక అర్థం ఏంటంటే అహంకారము, పొగరు, గర్వము. ఇవి మూడు ఈ రకాలైన పాపాలు. గర్వం, అహంకారము, పొగరు అన్న అహంకారం అన్న ఒకటే. అంటే మానవుని జీవితాన్ని పడవేసేటువంటి మూడవ బాణం, అపవాది ఉపయోగించేది మూడవ బాణం ఇవే అన్నమాట. ఎందుకనంటే అపవాది ఎట్లా పడిపోయాడు? దురభిమాన పాపమే. వేరే పాపాలు ఏం చేయాలి అపవాది. ఒకటే అనుకున్నాడు, నేను దేవుని కంటే పైవాడిగా నేను ఉండాలి అనుకున్నాడు. దేవునికి పైన నా సింహాసనం వేసుకుంటాను నిన్ను సృజించిన దేవుని కంటే నువ్వు గొప్పవాడు అవ్వాలనుకుంటున్నావు. కన్నులు మీది చూస్తూ ఉంటాయంట కొన్ని సందర్భాలు. ఆ మాట కూడా ఉంది చూడండి. సామెతలు 8:13 చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 8. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. దేవునికి అది అసహ్యం అంట. అసలు దీనికి ఒక మీనింగ్ ఉంది. కీర్తన 131 మొదటి వచనం చూడండి. 131 మొదటి వచనం. భక్తుడు అంటున్నాడు, నా హృదయం అహంకారము గలది కాదు, నా కన్నులు మీది చూచునవి కావు, నాకు అందని వాటిని, గొప్ప వాటిని నేను అభ్యాసము చేసుకోవట్లేదు. నా కన్నులు మీది చూచునవి. ఓవర్లుక్. కొన్ని సందర్భాల్లో కొందరు మనం ఓవర్లుక్ చేస్తాం. ఈడెంతలే, ఈడేముంది. నిన్న కూడా చదువుకున్నాం మనం. పేదవారిని అయితే ఒక రకంగా ట్రీట్ చేస్తాం, గొప్పవారిని ఒక రకంగా ట్రీట్ చేస్తాం. అవసరం ఉన్నవాడిని ఒక రకంగా, అవసరం లేనివాడిని ఒక రకంగా.
వీడు వాల్యుబుల్ అంటే ఆయన్ని ప్రేమిస్తాం, వీడు వేస్ట్ ఫెలో అంటే ఆయన్ని అసహించుకుంటాం. ఇక్కడ కన్నులు మీది చూడటం, వీళ్ళందరికంటే నేనే ఆస్తిపరుడుగా కోటీశ్వరుడిగా లెక్కించాల్సిన అవసరం ఉంది, వీళ్ళతో మనకు పనే ఉంది, వీళ్ళందరికంటే నేను గొప్పవాడిని, వీళ్ళందరికంటే ఉద్యోగస్తుడిని, మంచి ఉద్యోగం ఉంది, నాతో పోలిక ఎవరికి, నాతో పోటీ ఎవరు, నా ఆస్తితో పోటీ ఎవరు. ఆ మధ్యకాలంలో చాలా సంవత్సరాలు అయింది, ఇది ఫ్రెండ్స్ కలిశారు, చాలా సంవత్సరాలు అయింది. ఆ ఫ్రెండ్స్లో కొందరు బిలీవర్స్ కూడా ఉన్నారు. అయితే వీళ్ళ మధ్య డిస్కషన్ ఏంటంటే, మనందరిలో ఎవడు బాగుండవాడు, నీకు ఎన్ని ఉన్నారా, నాకు 2 ఎకరాల పొలం, బిల్డింగ్, సరే వాటి వాల్యూషన్ ఎంత ఉంటుంది, ఇది అంటే నువ్వు ఫస్ట్, నువ్వు సెకండ్, నువ్వు థర్డ్, ఇట్లా పెట్టుకుంటున్నారు. నాకు అనిపించింది లోకస్తులు ఇలాగే లెక్కలేసుకుంటారేమో. అంటే మన ఆస్తిని బట్టి, మన సంపదను బట్టి, మన ఐశ్వర్యమును బట్టి మన కన్నులు మారిపోతాయి. మనకంటే తక్కువ వాడిని ఒక రకంగా చూస్తాయి, మనకంటే ఎక్కువ వాడిని ఇంకో రకంగా చూస్తాయి. కళ్ళు ఇట్లా ఉంటాయి, అట్లా ఉంటాయి. అంటే నీ కన్నులను బట్టి నీ హృదయాన్ని గమనించుకో. నువ్వు నేను గొప్పవాడిని అని నువ్వు అనుకుంటున్నావేమో. అందరు చచ్చిపోతే తెలియదు, ఒకే ప్రదేశం, గొప్పోడికి ఇంకో చోట ఉండదు, లేదా మరొక ఏరియా ఉండదు. ఎవడు చచ్చిపోయినా ఆ పెట్టిలోనే పెడతారు, తీసుకెళ్ళి ఆ గుంటలోనే పెడతారు. అంత ఉండేది అదే స్థలం, అసహ్యమైన స్థలం కదా అది. ఆడేమన్నా నివసిస్తారు ఎవరన్నా? మరి ఈడేం బంగ్లాల్లో ఉన్నవాడు, వీడి దృష్టికి వీడు కోటీశ్వరుడు, గొప్పోడు, విలువైనోడు, ఎప్పుడు తీసుకెళ్లాలని ఎదురు చూస్తుంటారు. ఎందుకని? ఎక్కువసేపు ఉంచుకోరు కదా. అది మన విలువ. మన విలువ అదైతే మనం ఈ లోకంలో కొన్ని చూసుకుని గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. కొన్నిటిని గమనించుకుని అసలు కళ్ళు కిందకి రావు, అంత పైన తిరుగుతుంటుంది నల్లగుడ్డు కదండి. చచ్చిపోయినప్పుడు చూడండి, ఆ గుడ్డు తిరగటానికి కూడా ఉండదు, ఇంకొకటి రెప్పలు ముయ్యాల్సిందే. మానవుని జీవితం అంత గొప్పది కదా. అంత గొప్ప జీవితానికి బ్రతుకున్నప్పుడు ఏమి హంగులో, ఏమి ఆర్భాటలో, అహంకారము, గర్వము, పొగరుతో కూడిన మాటలు. పొగరు వీడికి పడినప్పుడు తెలిసిద్ది ఈ పరిస్థితి ఏందో. వీడికి 4 విరోచనాలు అయితే చాలు, ఎవరికైనా అర్థమైపోతుంది. 4 విరోచనాలతో మంచం కతుక్కుంటే చాలు. అప్పుడు అంటాడేమో వైద్యుడిని, నీ ఆస్తి నా ఆస్తి కంటే ఎక్కువ తక్కువ, నా ఆస్తి నీకంటే తక్కువ, నేను చేయను అన్నాడు. నీ కాళ్ళు పట్టుకుంటా, నాకు ఏదో ఒకటి చేయి అంటాడు. అప్పుడు మాత్రం గుర్తుకురావు తారతమ్యాలు, హెచ్చు తగ్గులు, గొప్పతనాలు, విలువలు. అప్పుడు గుర్తురావు. కొన్ని సందర్భాల్లో కొందరు చెబుతుంటారు, కులపిచ్చి అంటాడు. ఈ రక్తం పోయి ఎవరిదైనా రక్తం కావాలనుకోండి, అప్పుడు ఎత్తుకుతారా, మన కులపోడిని తీసుకురండిరా అని. మన కులపోడిని మాత్రమే తీసుకురండిరా అంటారనుకోండి. ఆ కులపోడిలో ఈడి గ్రూప్ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? చస్తాడా? ఎవడో ఒకడు పట్టుకురండిరా బాబు, నేను బ్రతకాలి అంటే బ్రతుకు మీదకు వస్తేనేమో అందరం ఒకటే, ఏం పట్టించుకోం. మామూలుగా ఉంటేనేమో, ఆరోగ్యంగా బలంగా అంత ఉంటేనేమో కులం లేదా స్టేటస్. కన్నులంట ఎటువంటివంట? పైకి చూస్తున్నాయి అంట కన్నులు, నేను ఇది కదా అని. ఇటువంటి వాటితో కూడా పడేస్తాడు అపవాది మనల్ని. వాడు హృదయంలో ఆలోచనలు పెడుతుంటాడు, నువ్వు అది కదా, నువ్వు ఇది కదా, నువ్వు అంత తోడు కదా, నువ్వు ఎంత తోడు కదా. వాడు ఆ స్వభావమే కలిగి ఉన్నాడు, అదే వాడిని పడేసింది. అది మనలను పడవేయకుండా, ఆ స్వభావం మనలను పడద్రోయకుండగా జాగ్రత్త వహించేటువంటి జీవపు వెలుగు కలిగిన వారముగా దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరించి 2 కన్నులు మూసి ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు